హాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడు మనం తక్షశిల అనే గొప్ప యూనివర్సిటీ గురించి మాట్లాడుకుందాం. తక్షశిల అనే యూనివర్సిటీ ఒకప్పుడు భారతదేశంలో గొప్ప విద్యానగరం ఉండేదన్నమాట. అక్కడ రాజకుమారులు, యోధులు, వ్యాపారులు ప్రపంచం నలుమూలల నుంచి వచ్చి చదువుకునేవారు అనమాట అక్కడ. అది సాధారణ గురుకులం కాదు. జ్ఞానం, రాజనీతి, యుద్ధకళ, వైద్యం, ధర్మం అన్నీ నేర్పించే మహావిశ్వవిద్యాలయం. అక్కడే ఒక తెలివైన గురువు ఉండేవాడు, చాణక్యుడు. ఇప్పుడు దాని గురించి మనం ఒక పాయింట్స్ తెలుసుకుందాం. చా గొప్ప గురువు ఉండేవాడు చాణక్యుడు. చాణక్య, చంద్రగుప్త మౌర్య లాంటి గొప్ప వ్యక్తులు అక్కడే చదువుకునేవారు అనమాట. ఇప్పుడు మనం కొన్ని పాయింట్స్ తెలుసుకుందాం. అవమానం. మగధ రాజ్యం మీద ధననందుడు అనే రాజుల పాలన చేసేవాడు. అతను అహంకారంతో ఉండేవాడు అనమాట అక్కడ. ఒకసారి చాణక్యుడు రాజ్యసభకు వెళ్ళాడు. కానీ అతని రూపాన్ని చూసి రాజు అవమానించాడు. ఆ అవమానం చాణక్యుడి గుండెల్లో అగ్నిలా మండిందనమాట. అప్పుడే ఒక ప్రమాణం చేశాడు. ఈ రాజ్యాన్ని కూల్చే వరకు నా జుట్టు ముడివేయను అని. అక్కడి నుంచే అసలైన కథ మొదలైందనమాట. రెండవది, చంద్రగుప్తుడిని కనుగొనడం. ఒకరోజు చాణక్యుడు ఓ చిన్న బాలుడిని చూశాడు. అతనే చంద్రగుప్తుడు. చిన్నవాడైన నాయకత్వం, ధైర్యం, తెలివి అతనిలో కనిపించాయి. చాణక్యుడు అతని తక్షశిలకి తీసుకెళ్ళాడు. అక్కడ ఆయుధ విద్య, రాజనీతి, యుద్ధ వ్యూహాలు అన్నీ నేర్పించాడు. తక్షశిలలో చంద్రగుప్తుడు సాధారణ బాలుడి నుంచి భవిష్యత్ చక్రవర్తిగా మారాడు. ఇప్పుడు మూడో పాయింట్, వ్యూహాల యుద్ధం. చాణక్యుడు నేరుగా యుద్ధం చేయలేదు. ముందు ప్రజల మనసులు గెలిచాడు. రాజ్యంలో ఉన్న బలహీనతలు తెలుసుకున్నాడు. శత్రువుల మధ్య విభేదాలు పెట్టాడు. అతని తెలివి ముందు పెద్ద పెద్ద సేనలు కూడా ఓడిపోయాయి. చివరికి చంద్రగుప్తుడు ధననందుడిని ఓడించి మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించాడు. చాణక్యుడు అతని ప్రధాన సలహాదారుడయ్యాడు. తక్షశిల అసలు గొప్పతనం. తక్షశిలలో కేవలం పుస్తకాలు కాదు, జీవితాన్ని గెలిచే జ్ఞానం నేర్పించేవారు. అక్కడ నేర్పింది శత్రువుని ఎలా అర్థం చేసుకోవాలి, సమయం ఎలా ఉపయోగించాలి, డబ్బు, రాజ్యం ఎలా నడపాలి, మనసును ఎలా నియంత్రించాలి. అందుకే తక్షశిల పేరు ఇప్పటికీ గొప్పగా చెప్పుకుంటారు. తక్షశిలలో మెడిసిన్, పాలిటిక్స్, వార్ స్ట్రాటజీ, ఆస్ట్రాలజీ, ఫిలాసఫీ అన్ని సబ్జెక్ట్స్ నేర్పించేవారు. ఎడ్యుకేషన్ అంటే జాబ్ కోసం కాదు, లైఫ్ని లీడ్ చేయడానికి అనే కాన్సెప్ట్ అక్కడ స్ట్రాంగ్గా ఉండేది. డిసిప్లిన్ ఫస్ట్. అక్కడ స్టూడెంట్స్కి ఫస్ట్ నేర్పించే సెల్ఫ్ కంట్రోల్. లేనివాడు నాలెడ్జ్ని కరెక్ట్గా యూస్ చేయలేడు అని నమ్మేవారు. నెక్స్ట్, చాణక్య ఫిలాసఫీ. చాణక్య స్ట్రాటజీ ఏంటి? పేషెన్స్, సైలెంట్ ప్లానింగ్ ఇంపార్టెన్స్ చెప్పాడనమాట. ఎనిమి కన్నా ముందు మన వీక్నెస్ని తెలుసుకోవాలని అని నేర్పించాడు. మనుస్క్రిప్ట్స్ వాల్యూ. పామ్ లీవ్స్ అంటే తాటాకుల మీద రాసిన గ్రంథాలు నాలెడ్జ్ ట్రెజర్ లాగా ప్రెజర్వ్ చేసేవారు. నాలెడ్జ్ జనరేషన్స్కి ట్రాన్స్ఫర్ అవ్వాలి అనే థాట్స్ స్ట్రాంగ్గా ఉండేది. రియల్ సక్సెస్ మీనింగ్. తక్షశిల ఫిలాసఫీ ప్రకారం మనీ టెంపరీ, పవర్ టెంపరీ, నాలెడ్జ్ పర్మనెంట్. ఎస్, ఇప్పుడు మనం డీప్ మెసేజ్ తెలుసుకుందాం. అవమానం కూడా జీవితాన్ని మార్చే అగ్ని అవుతుంది. జ్ఞానం ఉన్నవాడు ప్రపంచాన్ని మార్చగలడు. ఓపిక ప్లస్ వ్యూహం విజయం. గురువు సరైన వాడైతే సాధారణ వ్యక్తి కూడా చక్రవర్తి అవుతాడు. ఇంకా మనం స్ట్రాంగ్ లైన్ చెప్పుకుందాం. లాస్ట్, ఖడ్గం గెలిచేది యుద్ధం మాత్రమే, జ్ఞానం గెలిచేది ప్రపంచాన్ని. ఎస్, స్ట్రాంగ్ ఎండింగ్ పాయింట్. తక్షశిల కేవలం ఒక యూనివర్సిటీ కాదు, మన భారత జ్ఞాన వైభవంకి ప్రతీకం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.